రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరాలో రాత్రికి రాత్రే ఏకంగా 99 రిజిస్ట్రేషన్లు చేశారు అధికారులు. రాత్రి వేళలో ఎల్ఆర్ఎస్ లేకుండానే 99 రిజిస్ట్రేషన్లు చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలిసింది. దీంతో వైరస్ సబ్ రిజిస్ట్రార్ పై మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ విచారణకు ఆదేశించింది. ఖమ్మం జిల్లా వైరాలో రాత్రికి రాత్రి ఏకంగా 99 రిజిస్ట్రేషన్లు చేశారు అధికారులు. రాత్రి వేళలో ఎల్ఆర్ఎస్ లేకుండానే 99 రిజిస్ట్రేషన్లు చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీంతో వైరస్ సబ్ రిజిస్ట్రార్ పై మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, రాత్రికి రాత్రి 99 రిజిస్ట్రేషన్లు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు దీని కారకులు ఎవరు? ఇదంతా ఎలా జరిగిందంటారు? అమూల్య, ఇప్పటికే ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయం వేదిక కూడా అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలు ఇప్పుడు కలకలం సృష్టిందని మనమైతే చెప్పుకోవచ్చు. దాదాపుగా కొద్ది రోజుల క్రితం ఈ కార్యాలయంలో ఒకే రోజు అర్ధరాత్రి నుంచి అంటే లేఅవుట్లు క్రమబద్ధీకరణ పథకం కింద ఆమోదం పొందినటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి దాదాపు 99 రిజిస్ట్రేషన్లు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే నగరపాలక సమీపంలో ఉన్నటువంటి వైరా పురపాలక సంఘంతో పాటు ఏదైతే కొడిజర్ల మండలం పరిధిలో ఉన్నటువంటి వెంచర్లు ఏదైతే ఇండో కతార్ పేరుతో కూడా కొన్ని వెంచర్లు వేశారు. దీనికి సంబంధించి అక్కడున్న రైతుల దగ్గర నుంచి కూడా దాదాపుగా 180 ఎకరాల అంటే ల్యాండ్ కూడా కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సంబంధించి ఎల్ఆర్ఎస్ లేకుండానే డైరెక్ట్ గా వారంతా కూడా సబ్ రిజిస్ట్రార్ నిబంధనలకు విరుద్ధంగా కూడా రిజిస్ట్రేషన్ చేయడంపై అయితే పలు ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇటు డిసిసిపి కావచ్చు, అటు వైరా తదితర అనుమతులు పొందిన స్థిరాస్తులకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే వైరాకు సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు మాత్రం నిబంధనలు తోసిపుచ్చి ఇక ఎల్ఆర్ఎస్ లేని వాటిని గుట్టుగా కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అటు ఏదైతే రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు నిబంధనల ఉల్లంఘనపై కూడా అటు శాఖగా ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే దీనిపై అటు ఏదైతే మంత్రికి సంబంధించినటువంటి శాఖల్లో కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఇలా జరగడంపై కూడా అధికారులపై కూడా అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన అర్ధరాత్రి పూట జరిగినటువంటి 99 రిజిస్ట్రేషన్లపై కావచ్చు, అదేవిధంగా రైతుల నుంచి తీసుకున్నటువంటి 180 ఎకరాలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారనే విషయంపై కూడా విచారణ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశించారు. అటు ఎల్ఆర్ఎస్ తమ అనుమతులు లేకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్లు చేశారు, ఎలా నిబంధనలు ఉల్లంఘించారు అనే అంశాలపై కూడా ఇప్పటికే నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే డిఐజీగా ఉన్నటువంటి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శాఖ కార్యదర్శి కమిషనర్ గా ఉన్నటువంటి ఏదైతే జ్యోతి బుద్ధ ప్రకాశ్ ను కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే దాదాపుగా ఏదైతే ఈ రెండు వర్గాలకు సంబంధించినట్టు వాడు ఇండో కతార్ పేరుతో కూడా ఈ అంటే కొడిజర్ల సమీపంలో వెంచర్లు వేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలిశెట్టి గిరి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాగేశ్వరరావు అనేది కిషోర్ అనే మధ్య కూడా వివాదాలు జరుగుతున్నాయి. రెండు వర్గాలు కూడా వేడిపోయారు. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం ఒకవైపుగా, అటు దీనికి సంబంధించి ఇటు బట్టి వర్గానికి వర్గంగా ఉండటంతో ఈ వివాదం మాత్రం అటు రాజకీయ రంగు పులుముకుందని చెప్పేసి అయితే అక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ఇటువంటి రిజిస్ట్రేషన్ పాల్పడ్డారని చెప్పేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఈ రిజిస్ట్రేషన్ల విషయం మాత్రం బహిర్గతమైన ఏదైతే మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం మాత్రం ఈ 99 రిజిస్ట్రేషన్లు జరగడంపై అటు పొంగులేటి సీరియస్ గా తీసుకున్నారు. తన శాఖపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అటు సబ్ రిజిస్ట్రార్ ను కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడికి సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కూడా ఇప్పటికే అందుబాటులో లేకపోవడంతో మాత్రం కొంత చర్చనీయాంశమైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్.